తెలుగు చిత్ర పరిశ్రమకు రాక్షసుడు వంటి థ్రిల్లింగ్ హిట్ అందించిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు కిష్కిందపురితో మరో థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ అందించారు. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో రూపొందిన కిష్కిందపురి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో కిష్కిందపురి మూవీ సక్సెస్ విశేషాలను మనతో పంచుకోవడానికి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు అలాగే డైరెక్టర్ కౌశిక్ కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి ఇద్దరికి. చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. మూవీ అయితే మంచి టాక్ వస్తుంది, సూపర్ సక్సెస్ టాక్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని? అంటే ఇప్పుడు సెలబ్రేషన్ టైం ఉండదండి మాకేంటంటే సినిమా ఇంకొక 10 days రన్ అయ్యి అంత ఆడియన్స్ అందరు ఎక్కువ మంది చూసి మాకు ఎక్కువ ప్రేమ దొరికితే అప్పుడు దాన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. ఓకే, అంటే ఎగ్జామ్ రాసి పాస్ అయినట్టు కాదు, ఇప్పుడు చాలా రిలాక్సింగ్. లేదండి, ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడైనా సరే ఒక 2 వారాల తర్వాతే నాకైతే. ఓకే, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఐఎమ్ హ్యాపీ అండి. ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ పీపుల్ కమింగ్ ఇన్. అండ్ చాలా మంది ఒక్కొక్క షో హౌస్ఫుల్ అవుతుంటే నాకు ఆ హౌస్ఫుల్ అని పంపిస్తూ ఉంటే చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇంకా ఇప్పుడు ఆయన అన్నట్టు ఇంకా ఎంతమందికి రీచ్ చేయాలి, ఇంకా ఎంతమంది చూస్తే అంత హ్యాపీ, అంతే కదా. ఇప్పుడు యాజ్ ఫిల్మ్ మేకర్స్ మనకి ఎంతమంది సినిమా చూస్తే ఎంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుంటే మేము అంత హ్యాపీ. సో ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇంకొక 1-2 weeks వీ హ్యావ్ టు సస్టైన్ దిస్ అండ్ ఇంకా జనాలకి రీచ్ చేయాలి అనే దాని మీదే మేము ఆలోచిస్తూ ఉన్నాం, అంతే. థియేటర్కి వెళ్ళి చూసారా శ్రీనివాస్ గారు మీరు? నేను చాలాసార్లు చూసాను. ఏ థియేటర్కి వెళ్ళారు? అన్నీ వెళ్ళానండి, మల్టీప్లెక్స్కి వెళ్ళాను, సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళాను, విశ్వనాథ్కి వెళ్ళాను, సింగిల్ స్క్రీన్ వెళ్ళాను, ప్రొజెక్టర్ నుంచి చూస్తున్నా, బ్రహ్మరాంబాకి వెళ్ళాను. అన్ని ప్రొజెక్టర్ నుంచి ఎలా ఉంది, ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంది, జెన్యూన్ గా మనం ఏం నేర్చుకోవచ్చు, ఇంకా ఏం బెటర్ అవ్వచ్చు, ఇంకా మన ఆడియన్స్ కూర్చోబెట్టేంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి మూవీలో. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చూసినప్పుడు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ? ఎక్స్ట్రాడినరీ అండి. నాకు అదే కొన్ని వీడియోలు తీయాలనిపిస్తుంది. వాళ్ళు భయపడుతున్నప్పుడు, వాళ్ళు తడబడుతున్నప్పుడు అలాంటి లోపల వీడియోస్ తీసి ఇంకా పబ్లిషైజ్ చేస్తే జెన్యూన్ గా ఆడియన్స్ కి మేము ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాం అనేది వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. డెఫినెట్ ఇది ఒక మంచి, అంటే హారర్ థ్రిల్లర్ అనేది చాలా రేర్ అండి. ప్లస్ ఒక మంచి కథ చూసినా కూడా సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది, మంచి మిస్టరీ ఉంటుంది, స్టోరీ డ్రైవ్ గానీ. ఇప్పుడు మేము విలన్ కూడా రివీల్ చేస్తాం కాబట్టి చాలా శాండీ మాస్టర్ అద్భుతంగా చేశారు. లోకాలో ఆయన చాలా పెద్ద విజయం. ఆయన 2 సినిమాలు లియో, లోకా చాలా గొప్ప విజయాన్ని అందుకుంది. అండ్ మా సినిమా కూడా ఇవాళ ఇంకా ఎక్స్ట్రాడినరీగా పికప్ అయిందండి. అండ్ ఐ థింక్ విల్ బీ సీయింగ్ ద బిగ్గెస్ట్ నెంబర్ టుడే. అండ్ ఈ సినిమా మీరు నమ్మండి ఇంకో నెక్స్ట్ 2 వారాలు వెళ్తుంది, అది మా గ్యారంటీడ్. కలెక్షన్స్ కూడా అసలు బ్రేక్ ఈవెన్ అయిపోతే అని కూడా టాక్ వస్తుంది. అయిపోయిందండి, వాళ్ళతో బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. బట్ ఐమ్ సేయింగ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇంకా హౌస్ఫుల్. మాకు ప్రాఫిట్స్ ఇది కాదండి, మాకు మెయిన్ మా లక్ష్యం ఏంటంటే ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, జనాలు థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా తీసాం. అంటే కొన్ని సినిమాలు ఓటీటీలో చూసే కిక్ ఉండదు, కిష్కిందపురి అలాంటిది అనమాట, థియేటర్లో చూసి ఎంజాయ్ చేసే సినిమా. సో మీరు ఇది థియేటర్లో చూడాలని మాకు మెయిన్ అది. సో ఎక్కువ మంది ఆడియన్స్, మన తెలుగు ప్రేక్షక దేవుళ్ళు యూనో థియేటర్లో చూసి ఈ సినిమాని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా హోల్ టీమ్. అందుకే మేము యూనో ఇంకా ఒకళ్ళిద్దరు తెలియకపోయినా కూడా తెలియాలని చెప్పి మేము చాలా కృషి చేస్తున్నాం. అంటే మీరు రిలీజ్ కి ముందు ఎంతైతే ప్రమోషన్స్ చేశారో, రిలీజ్ తర్వాత కూడా అంతే బాగా. అండ్ మిమ్మల్ని ఇప్పటివరకు యాక్షన్ లో చూసారు కదా, సో ఆడియన్స్ కూడా ఈ హారర్ లో చూసి కూడా చాలా థ్రిల్ అవుతున్నారు, మిమ్మల్ని కొత్తగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి మూవీ తర్వాత? చాలా అంటే పర్ఫార్మెన్స్ పరంగా చాలా మంచి పేరు వచ్చిందండి. అంటే ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ఉన్న మోనోలాగ్ డైలాగ్ కి అసలు అంటే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అది సస్పెన్స్ ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే దేర్ ఇస్ డిఫరెంట్ షేడ్ ఇన్ మై క్యారెక్టర్. ఐ డోంట్ వాంట్ గివ్ ఎ స్పాయిలర్, బట్ ఆడియన్స్ డెఫినెట్ గా నా పర్ఫార్మెన్స్ గురించి అవ్వచ్చు, ఇలాంటి కంటెంట్ ని పికప్ చేసుకున్నందుకు. అంటే ఇది యాక్చువల్లీ నాట్ లైక్ ఏదో మన ఆడియన్స్కి ఏదో డబ్బులు సంపాదించేద్దామనో, లేకపోతే ఎక్కువ డబ్బులు ఈ సినిమా ద్వారా బాక్స్ ఆఫీస్లో కొట్టాలని కాదండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక కొత్త జానర్లో ఒక కొత్త కథ అటెంప్ట్ మనం చేసామని ఒక దానికోసం చేసా. అది చేస్తే ఈ రూపంలో దేవుళ్ళు యూనో ఈవెన్ ఆడియన్స్ నుంచి కూడా ఇంత ప్రేమ ఆదరణ పొంది, మనీ పరంగా యూనో బాక్స్ ఆఫీస్ పరంగా ఇంత కలెక్షన్ రావడం అనేది ఇంకా హ్యాపీనెస్ ఇచ్చింది. మళ్ళీ అంటే మాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. ఇలాంటి కంటెంట్ అటెంప్ట్ చేస్తే మన తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అని. సో ఈ ఇయర్ లో కూడా చూసుకుంటే ఇంత మంచి సక్సెస్ మూవీస్ చాలా తక్కువ వచ్చినాయి, దాంట్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అసలు సెప్టెంబర్ ఐ థింక్ ఇట్స్ గోనా బి వన్ ఆఫ్ ద బెస్ట్ మంత్ ఇన్ ఈ ఇయర్ కి, చెప్పుకోవడానికి మంత్ లో ఉంది ఇది. అంటే ఇంత థియేటర్ ఫుట్ ఫాల్స్, కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేస్తారు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కిష్కిందపురి. మీరు నమ్మరు, నేను ఇదే మాట చెప్తూ ఉన్నాను, అది ఎంతవరకు ఎంతమంది నమ్మరో తెలియదు, నేను ఎప్పుడు అదే నమ్మాను. నమ్మరు కాబట్టి సినిమాలు వస్తే అంత మంచిది.
ఎంత మంచి కంటెంట్ వస్తే అంత మంచిది, ఎంతమంది హీరోలు ఉంటే అంత మంచిది, ఎంతమంది డైరెక్టర్లు ఉంటే అంత మంచిది. సో అప్పుడు ఏంటంటే మంచి సినిమాలు వస్తుంటే ఆడియన్స్ థియేటర్కి, మనకి థియేటర్ అనేది ఒక సెలబ్రేషన్ అండి. అది మనకి మంచి కంటెంట్ ఇచ్చిన రోజు డెఫినెట్గా ఆడియన్స్ థియేటర్కి వస్తారు, ఆస్వాదిస్తారు. అండ్ ఫ్యామిలీతో కలిసి వచ్చి చూసే మూవీ అని మీరు ముందు చెప్పారు, అది ఎగ్జాక్ట్ గా ప్రూవ్ అయింది. అందరు ఫ్యామిలీతో వచ్చి చూస్తున్నారు. మీరు చెప్పారు ముఖేష్ యాడ్ ఉండదు, ఎక్కడ సిగరెట్ స్మోకింగ్ ఉండదు అని చెప్పి, ఎగ్జాక్ట్ గా అంత ప్యూర్ గా పర్ఫెక్ట్ గా ఉంది మూవీ. అవునండి, థ్యాంక్ యూ. అని ఇంకా ఫస్ట్ నేను అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ చేసి 10% మీరు ఫోన్ పట్టుకోండి అంటే అది నాకు చాలా భయం వేసింది. ఇది భయం వేసింది నిజంగానే, ఎక్కడ డిప్ అవ్వద్దు అని. భయ ఫోన్ పట్టుకోవడానికి కాదు, ఒకళ్ళిద్దరు ఫోన్ పట్టున్నావు అన్నారు. మరి ఎందుకు పట్టున్నావు అంటే దేవుడిని చూడటానికంట. వాళ్ళ ఫోన్ లో దేవుడు ఉంటాడంట వాల్ పేపర్ కింద. అది చూడటానికి భయం, అంత భయపెట్టావు, అంత ఆలోచించలేదు అన్నారు. సో ఇట్ వాజ్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్. నాకు కూడా వాళ్ళు యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక అతను యూఎస్ నుంచి మెసేజ్ చేసి నేను సినిమాకి వెళ్ళా, నేను మా వైఫ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. నేను ఒకటే అబ్జర్వ్ చేసా, థియేటర్లో ఎవరైనా ఫోన్ పట్టుకున్నారా అని అబ్జర్వ్ చేసా, ఎవరు ఫోన్ పట్టుకోలేదురా అని చెప్పి మీరు అక్కడ సక్సెస్ కొట్టారు. ఇన్స్టాలో వీడియోస్ కూడా చాలా మంది పెడుతున్నారు, ఫోన్ ముట్టుకోరన్నారు కదా కానీ ముట్టుకున్నాను సారీ భయ్యా ఎందుకంటే దేవుడిని చూస్తున్నాను అని. అది ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో. అంటే రియల్ కంటెంట్ అక్కడే తెలిసిపోయింది మూవీ సక్సెస్. మేము చాలా హ్యాపీ, ఎందుకంటే రియల్ కంటెంట్, మేము చాలా ఆర్గానిక్ గా యూనో ఆడియన్స్ కి సినిమానే మాట్లాడాలి, సినిమానే సమాధానం. మనం ఏదో యూనో పబ్లిసిటీకి ఏదో ఖర్చు పెట్టేసి ఏదో చేసి స్టంట్లు వేసి ఇలాంటివి కాకుండా ఆర్గానిక్ గా జనం నచ్చాలి. వర్డ్ ఆఫ్ మౌత్ తోటి, జెన్యూన్ ఆడియన్స్ ప్రేమతోటి ఈ సినిమా ఇంతమంది చూసి మాకు ఇంత ప్రేమ ఆదరణ ఇవ్వడం అనేది మాకు అది ఫస్ట్ హ్యాపీనెస్. ఎస్ దట్ టు ఇంకొక పెద్ద మూవీతో వచ్చి దాంతో ఈవెన్ గా బ్రేక్ ఈవెన్ కొట్టింది అంటే ఎస్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే అప్పుడే సినిమా అయిపోయిందా అనిపించే ఎంత ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పారు 2 hours 5 minutes అని, అప్పుడే బ్రేక్ వచ్చిందా, అప్పుడే ఇంటర్వెల్, అప్పుడే క్లోజ్ అయిపోయిందా మూవీ అన్నట్టుగా కూడా, అంటే అంత గ్రిప్పింగ్ గా ఉంది స్టోరీ కూడా, ట్విస్ట్లు కానీ టర్న్స్ కానీ. అదే అంటే ఆడియన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. మనం చాలా వేరే లాంగ్వేజ్ లో ఇక్కడ చూసి మనం అనుకుంటుంటాం కదా, మన వాళ్ళు కూడా ఇలాంటి విజువల్ గా పరంగా, సౌండ్ పరంగా ఇలాంటి కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తే బాగుంటది కదా అని. సో అవన్నీ మేము ఒకటే సినిమాలో తేటం అనేది మాకు చాలా హ్యాపీనెస్ గా ఉంది. ఎస్ కౌశిక్ గారు, మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మిగతా హారర్ మూవీస్ తో కంపేర్ చేశారు చాలా మంది, కానీ అవి ఏవి కాదు, ఇది ఒక కొత్త న్యూ కంటెంట్ తో మేము తీసుకొస్తామని మీరు చెప్పారు. ఈ రోజు అదే నిజమైంది. సో దానికి ఏం చెప్తారు మీరు? నేను కూడా అందుకే ఐ వాజ్ నాట్ మచ్ వరీడ్ వెన్ పీపుల్ వర్ సేయింగ్ కంపారిజన్స్ విత్ సమ్ అదర్ ఫిల్మ్స్ అండ్ ఆల్. నాకు తెలుసు కదా సినిమా ఏం తీసాం అనేది. సో సర్లే థియేటర్కి వచ్చాక వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక బిల్డింగ్లోకి వెళ్ళడం, ఒక బంగ్లాలోకి వెళ్ళడం సెవరల్ ఫిల్మ్స్లో ఉండొచ్చు, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ దెన్ అనేది కదా. సో డెఫినెట్లీ మేము కొత్త సినిమా తీసామన్న కాన్ఫిడెన్స్ మాకు ఉంది కాబట్టి వీ వర్ నాట్ వరీడ్ అబౌట్ దోస్ కమెంట్స్ బిఫోర్ రిలీజ్. థియేటర్కి వచ్చాక వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ చూసి మేము అలా అనుకున్నాము, సారీ అది కాదు కదా అని చెప్తున్నప్పుడు అఫ్ కోర్స్ ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా అనేది ఒకటి. ఇప్పుడు మీకు చాలా మంది ఓటీటీలో చూసేద్దాంలే అని అనుకుంటారు కదా చాలా సినిమాలకి. ఇది ఎందుకు అలా చూడకూడదు అనే దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఇప్పుడు థియేటర్కి వెళ్ళినప్పుడు మన ఇంట్లో మాక్సిమం 2 స్పీకర్లు ఉంటాయి. థియేటర్కి వెళ్తే మీకు మొత్తం సరౌండ్ ఉంటుంది. ఆ సరౌండ్లో ఏ ఛానల్ నుంచి ఏది ఏ టైంలో వినిపించాలి అనేదే ఫైనల్ మిక్స్లో మేము తీసుకునే కాల్. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీరు థియేటర్లో ఖచ్చితంగా థియేటర్లో చూస్తేనే దొరుకుతుంది. అది మీరు ఇంట్లో చూస్తే మీకు ఆ ఎఫెక్ట్, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇంట్లో దొరకదు. సో డాల్బీ అట్మాస్ ఆ సరౌండ్లో చూస్తేనే మీకు దాని మ్యాజిక్ ఉంటుంది. సో డెఫినెట్లీ థియేటర్కి వచ్చి చూడాలి. అండ్ అందుకే మేము అంత కాన్ఫిడెంట్గా ఈ థియేటర్కల్ ఫిల్మ్ అని బిలీవ్ చేసాము. అండ్ జనాలు కూడా ఇప్పుడు అలా నిజంగా మాకు ఫస్ట్ డే మ్యాట్నీ షోస్ తర్వాత నుంచి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ చూస్తే అసలు ఒక్కొక్కటి ఫుల్స్ పడుతున్నాయి. నాకు అందరూ ఆ మెసేజ్లు పెడుతుంటే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ దట్ దిస్ ఇస్ అ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. వాళ్ళు వచ్చి చూస్తున్నారు. జనాలు అప్లిఫ్ట్ చేసేదానికంటే బెటర్గా ఎవ్వరూ చేయలేరండి. ఆడియన్స్ ఈ సినిమా నేను చూడాలి అని డిసైడ్ అవుతే వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు. అండ్ మీరు చేసిన ప్రమోషన్స్ కన్నా కూడా మౌత్ టాక్ వల్ల జనాలు బాగా థియేటర్స్ కి వస్తారు. అదే ఎగ్జాక్ట్లీ అదే లాంజివిటీ కూడా అండి. నేను ఒకప్పుడు చంద్రముఖి, అరుంధతి, ఈ జనరేషన్ కిష్కిందపురి నేను గర్వంగా చెప్తా. నేను కథ విన్న రోజు ఇదే నమ్మాను. ఒకప్పుడు చిన్నప్పుడు చూసినప్పుడు చంద్రముఖి భలే ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మంచి కథ చూసాం, హారర్ ఎలిమెంట్ ఉండింది, ఒక చిన్న మీకు ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అన్ని ఇచ్చింది. తర్వాత కొంచెం పెద్ద అయ్యాక అరుంధతి చూసారు, ఆ ఎక్స్పీరియన్స్ అట్లానే ఇచ్చింది. ఒక మంచి కథ, ఒక మీకు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. మళ్ళీ ఐ ఫీల్ కిష్కిందపురి అంత స్ట్రాంగ్ కంటెంట్ తోటి మీకు అంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఈ జనరేషన్ కి. అండ్ ఇది డెఫినెట్ గా చిన్న హక్అప్స్ ఫస్ట్ లో ఎదుర్కొన్నా, అది నేను తప్పకుండా చెప్తున్నాను, ఈ సినిమా ఆ రేంజ్ సినిమా అని అంటారు.
అండ్ లా కొన్ని ట్విస్ట్లు టర్న్స్ కూడా ఉన్నాయి, లాస్ట్ లో కూడా చిన్న హింట్ ఇచ్చినట్టున్నారు. మరి పార్ట్ 2 ఏంటి పరిస్థితి? మీ తర్వాత చెప్తానన్నారు, రిలీజ్ తర్వాత ఇప్పుడు చెప్పండి. అది మేము ప్రాపర్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం అండి. ఒకసారి టీం ఉంది, యాక్చువల్లీ చాలా మంది ఆవిడ అడుగుతున్నారు నన్ను, చాలా మంది అడుగుతున్నారు. సో భయ ఆల్రెడీ పాయింట్ అయితే ఉంది. సో మీరు స్టోరీ రెడీగా ఉందా మీ దగ్గర? యా, ఐడియా రెడీగా ఉందండి. ఐడియా రెడీగా ఉంది, అది క్యారెక్టర్స్ ఉంటాయి, చూడాలి. వేరే క్యారెక్టర్స్ చేంజ్ చేస్తారా? టూ ఎర్లీ బట్ డెఫినెట్లీ గోస్ట్ వాకింగ్ హౌస్ టూర్ సేమ్ ఉంటదండి, అంటే తర్వాత వెళ్ళడం సేమ్ ఉంటది, Okay. అక్కడి నుంచి వెళ్ళడం అనేది మనకు కొత్తగా ఉంటుంది. అంటే సీక్వెల్ లాగానా కంప్లీట్ గా న్యూ స్టోరీ తీసుకుంటారా? అది అంటే ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్, బట్ డెఫినెట్లీ అది దీనికంటే మించి దీనికి 10 రెట్లు ఉంటుంది, అదైతే గ్యారంటీ. బికాస్ నా దగ్గర ఐడియా ఉంది కదా, ఐడియా ఏంటో నాకు తెలుసు కాబట్టి అది 100% స్కేల్ వైజ్ కావచ్చు, గ్రాండియర్ వైజ్ కావచ్చు, విజువల్ వైజ్ కావచ్చు, జంప్ స్కేర్స్ వైజ్ కావచ్చు, అన్ని రకాలుగా దీనికన్నా డెఫినెట్లీ అది ఇంకా 10 times బెటర్ ఉంటుంది. సో మీరు ఈ మూవీ చేసినప్పుడు హాంటెడ్ హౌస్ లో తీసారని చెప్పారు కదా, సో ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు? లైక్ ఆ లైటింగ్ దగ్గర కానివ్వండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు రియల్ ఘోస్ట్ గా నిజంగానే ఎక్స్పీరియన్స్ చేసామని. ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి మీ మాటలో వినాలండి. అదండి, అది అంటే కాకుండా ఇంకేమైనా ఉన్నా కూడా చెప్పండి. ఇంకేమైనా అంటే ఫస్ట్ థింగ్ ఆ ప్లేసే కొంచెం చిన్న క్రీప్ ఫీల్ రియల్ హాంటెడ్ హౌస్ అని మాకు తర్వాత తెలిసింది. సో చిన్న క్రీప్ ఫీల్ ఇస్తుంది ఆ ప్లేసే. సో 3rd ఫ్లోర్కి ఒక్కళ్ళే వెళ్ళాలంటే చాలా భయపడే వాళ్ళు అనమాట. 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్కి ఒక్కళ్ళే వెళ్ళాలంటే అందరికీ భయం వేసేది. సో ఒకరోజు సడన్గా ఎవరో వచ్చి లోపల ఏదో చచ్చిపోయిన పాము పడుంది అది అని చెప్పి ఇలాంటి ఎక్స్పీరియన్స్లు. తర్వాత మీకు ఆల్రెడీ ఇది తెలుసు, నేను వేరే ఇంటర్వ్యూస్లో చెప్పాను దట్ ఒక షాడో కనిపిస్తూ ఉంటుందని. సో దాని ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర, మేబీ వన్స్ తర్వాత సర్క్యులేట్ అవుతాయి అవి కూడా బయటికి. సో యా, మేజర్గా అయితే ఇవే. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ మనం ఆల్రెడీ ఆ ఫీల్డ్లోనే ఉంటాం కదా, హారర్ షూట్ చేసే ఫీల్డ్లోనే. సో మనకి అవుతున్న దానికన్నా ఇంకా ఎక్కువ కూడా సౌండ్ విన్నా అలాగే హారర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. యా, అది కూడా ఉంటుంది. కౌశిక్ గారు, ఏ స్టోరీకైనా మ్యూజిక్ అనేది హార్ట్ ఆఫ్ ది మూవీ అని చెప్పుకోవచ్చు. సో చిన్న ప్లేన్ సీన్ ఉన్నా కూడా ఒక్క మ్యూజిక్ తో వాళ్ళని భయపెట్టొచ్చు. సో ఇప్పుడు సాంగ్ కూడా చూస్తాం, లిరిక్స్ కూడా చాలా మైథలాజికల్ గా అలా ఉన్నాయి. మీరు మూవీలో పెట్టిన క్యారెక్టర్ నేమ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఏమైనా సంబంధం ఉందా మీరు పెట్టడానికి? అసలు మీ బిహైండ్ రీజన్ ఏంటి? ఉందండి, అంటే దీనికి మెటఫరికల్గా కొన్ని రామాయణం ప్యారలల్స్, రామాయణం రిఫరెన్సెస్ ఉంటాయి. దట్ అంటే మనం షూట్ చేసిన సినిమా రామాయణం కాదు, బట్ రామాయణంలో ఉన్న నీతి, అందులో ఉన్న ప్యారలల్స్, అందులో ఉన్న గుడ్, చాలా మంచి, చాలా నీతి ఉంది అందులో ఉన్నవి మాకు అర్థమైన మేము తీసుకుని పెట్టడం జరిగింది. సో రామాయణం అనేది ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో జరుగుతుంది. అది మనం నోటీస్ చేయగలిగి అందులో ఉన్న నీతిని మనం వాడగలిగితే మన లైఫ్లో చాలా బెటర్గా ఏ సిచ్యువేషన్ నుంచి అయినా బయటికి రావచ్చు అనేది ఇండైరెక్ట్గా ఒక మెటఫరికల్ వేలో చెప్పాలనుకున్నాం, అలానే చెప్పాము. దట్స్ ది రీజన్ ఆ నేమ్స్ కానీ అవన్నీ అలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసిన సాంగ్ కూడా ఏంటంటే మూవీలో అక్కడ సడన్గా బ్రేక్ ఇవ్వకుండా కాంటెంట్తో పాటు అంటే స్టోరీతో పాటు క్యారీ అవుతూనే మ్యూజిక్ కూడా ఉంది. అలాగే భయపెట్టిన సీన్స్ అప్పుడు కూడా మ్యూజిక్ చాలా ఎలివేట్ అయిందనమాట. సో మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? యా, మ్యూజిక్ చేతన్ భరద్వాజ్ చేశారండి. సో ఆయన ఆల్రెడీ ఇప్పటిదాకా చేసిన ఫిల్మ్స్ అన్నీ కూడా హీ హాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. బట్ ఈ పర్టికులర్ సినిమా ఇలాంటి జానరా అతను ఇంతకు ముందు అటెంప్ట్ చేయలేదు. మేము కూడా అసలు ఎలా చేస్తాడు ఈ జానర్, ఇంతకు ముందు అటెంప్ట్ చేయలేదు కదా, చూద్దాం అని అనుకున్నాం. కానీ హీ హాస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అది మాకు కూడా చాలా పెద్ద సర్ప్రైజ్. అంటే అతను ఇంతకు ముందు ట్రై చేయకపోయినా ఇంత ఎక్స్పర్ట్గా చేయడం అనేది చాలా గుడ్ థింగ్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద మ్యూజిక్ కానీ, సౌండ్ డిజైన్ కానీ. మీరు ఇందాక చెప్పిన సాంగ్కి కూడా లిరిక్స్ రాసింది విశ్వనాథ్ గారు అని, అతను రాశాడు. తను కూడా చాలా బాగా రాశాడు. వేరే 2 సాంగ్స్ పూర్ణచారి రాశాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ మ్యూజిక్ వైజ్ అండ్ సౌండ్ వైజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. అండ్ మీరు అన్ని రివ్యూస్లో చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు మ్యూజిక్ గురించి మెన్షన్ చేస్తున్నారు. అండ్ మీరు ఇంతకు ముందు తీసిన చావు కబురు చల్లగా మూవీ ఏమో మంచి ఎమోషనల్ మూవీ, ఎమోషనల్ డ్రామాగా వచ్చింది. సో ఇప్పుడు కంప్లీట్ గా వేరే జానర్ లో ట్రై చేశారు. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ స్టోరీ తీసుకోవడానికి? అదే ఇందాక చెప్పాను కదా, రామాయణం ప్యారలల్స్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ థింగ్. ఇన్స్పిరేషన్ అంటే నాకు హారర్ సినిమా అనేది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన ఒక జానరా. సో దానికి ఏంటంటే ప్రతిసారి దానికంటూ ఓ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ళకి కనెక్ట్ అయ్యేమో ఆ సినిమాని వాళ్ళే ఎక్కడికో తీసుకెళ్తారు. పైగా మనము ఆల్రెడీ ఒక మంచి ఇమేజ్ ఉన్న ఒక హీరోతో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి జానరా దానికి యాడ్ అయిందంటే దాని వాల్యూ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఆయన బీసీ సెంటర్ పుల్ ఏంటనేది. సో అది ఇప్పుడు మాకు కనిపిస్తుందిగా, ఫుట్ ఫాల్స్ కానీ అవన్నీ. ఒక మంచి సినిమా చేస్తే దాన్ని వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తారన్న కాన్ఫిడెన్స్ ఉండింది. అండ్ ఈ జానరా నాకు చాలా ఇష్టం కాబట్టి దాన్ని అటెంప్ట్ చేయడం జరిగింది.
అండ్ మీరు ఈ దీంట్లో తీసుకున్న స్టోరీ లైన్ కూడా గోస్ట్ రైడ్ టూర్ స్పెషల్ అంటే కొత్తగా అనిపించింది ఆడియన్స్ కూడా ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. మీరు ఆ లైన్ తీసుకోవడానికి ఏమైనా మీకు ఎక్కడైనా కనెక్ట్ అయి తీసుకున్నారా, లేకపోతే థాట్ ఎలా వచ్చింది అసలు? అది నిజంగానే నేను స్వీడన్ వెళ్ళినప్పుడు మా అక్క స్వీడన్లో ఉంటుంది. సో స్వీడన్ వెళ్ళినప్పుడు అక్కడ గోస్ట్ వాకింగ్ టూర్ అనేది నిజంగా కూడా ఉంది. కమలాస్థాన్ గోస్ట్ వాకింగ్ టూర్ అని ఒకటి ఉందన్నమాట. సో నేను అక్కడికి వెళ్ళాను. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి దాన్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ స్టోరీ డెవలప్ చేశారు. అంతే. ఓకే, వావ్. అండ్ శ్రీనివాస్ గారు మీతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కౌశిక్ గారితో మీకు? ఎక్స్ట్రాడనరీ అండి. నాకు చాలా తర్వాత అంటే నేను ఎప్పుడు డైరెక్టర్ అంటే వాళ్ళు చెప్పిన వర్క్ చేసుకొని వెళ్ళిపోయే టైప్ అనమాట. ఫస్ట్ టైం నేను ఒక ర్యాపో క్రియేట్ చేసుకొని ఒక ఫ్రెండ్ లాగా నేను రోజు ఫోన్లో మాట్లాడింది ఐ థింక్ కౌశిక్ టైసన్ నాయుడు సినిమా, ఇప్పుడు నేను ఇంకోటి సినిమా నా నెక్స్ట్ ఫిల్మ్ అండి సాగర్. వీళ్ళిద్దరితో యాక్చువల్లీ జెన్యున్ గా ఫ్రెండ్స్ అయ్యాను. అంటే ఐ కెన్ హ్యావ్ ఎ ర్యాపో వేర్ ఐ కెన్ టాక్ అబౌట్ మై పర్సనల్ లైఫ్ ఆర్ అంటే నాకు ఇది నచ్చలేదు, ఇది బాగుంది, ఇది ఇంకా బెటర్ చేయొచ్చు అని ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనమాట. ఒక డైరెక్టర్తో పనిచేసిన ఫీలింగ్ లేకుండే ఒక ఫ్రెండ్తో పనిచేసినట్టు ఉండింది. ఇట్ వాస్ వెరీ హ్యాపీ. అండ్ అందుకే నాకు మా ఇద్దరం మేము మరెన్నో సినిమాలు చేస్తాం. అంటే నాకు ఆ ర్యాపో రావడం చాలా రేర్ అనమాట. సో ఫస్ట్ టైం ఐ బిల్డ్ ఎ వెరీ గుడ్ ర్యాపో విత్ బోత్ ఆఫ్ దెమ్. సో వెరీ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ ప్రొడక్షన్ కూడా సాహు గారపాటి గారు ప్రొడ్యూస్ చేశారు. సో ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రొడ్యూసర్ గురించి మీతో కనెక్షన్ ఎలా ఉంది? ఆయన బేసిక్గా ఏంటంటే ఏ సిచ్యువేషన్ అయినా మాక్సిమం ఆయన షార్ట్ అండ్ స్వీట్ అనమాట. కట్టే కొట్టే తెచ్చే నువ్వు పాయింట్కి రా అన్నట్టు ఉంటుంది అనమాట ఆయనతోటి. సో మరీ ఎక్కువసేపు మాట్లాడడం అలా ఉండదు. జస్ట్ ఏం కావాలో పాయింట్గా ఎగ్జాక్ట్గా మాట్లాడి అలా చేసేవాళ్ళు. సో మేము అడిగిందల్లా ప్రతిసారి ఏ రోజు నో చెప్పకుండా సినిమాకి ఇది అవసరం అని అనగానే ఆయన ఖచ్చితంగా ఇది మాకు ప్రొవైడ్ చేసేవాళ్ళు అవన్నీ. ఆయన అలా సపోర్ట్ చేయబట్టే సినిమా ఇలా వచ్చింది. ఇప్పుడు నేను 100 అనుకోవచ్చు విజువల్లీ నేను ఇలా తీద్దాం అలా తీద్దాం అని, బట్ అనుకున్నవన్నీ అలా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయగలగాలంటే దానికి అంత సపోర్ట్ చేయాలి ప్రొడ్యూసర్. సో ఖచ్చితంగా సాహు గారి సపోర్ట్ లేకుండా అసలు ఇంత దూరం వచ్చేది కాదు. అండ్ అనుపమ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అంత అందమైన హీరోయిన్ ని మీరు భయపెట్టాలని ఎలా ఆలోచన వచ్చింది మీకు? అసలు అనుపమ గారినే తీసుకోవాలని ఎలా అనిపించింది? అదే అండి, అది కూడా ఫస్ట్ థాట్ అయితే సాహు గారిది. అనుపమ గారు అయితే బాగుంటారు కదా అని మేము చాలా ఆప్షన్స్ అనుకుంటున్నప్పుడు ఆయనే చెప్పారు అనుపమ అయితే బాగుంటుందని. ఇమీడియట్లీ వి ఫెల్ట్ అరే చాలా బాగుంటుంది. నేను తనతో కూడా డిస్కస్ చేశాను, హీరో గారితో కూడా. ఆయన కూడా అనుపమ సూపర్ ఆప్షన్ అనగానే మేము అప్రోచ్ అయ్యాము. తనకి కథ నచ్చింది. ఇమీడియట్లీ షీ లైక్ డిట్. అండ్ అఫ్ కోర్స్ వీ నీడెడ్ ఏ పర్ఫార్మర్. ఫస్ట్ నుంచి కూడా మేము ఇద్దరం కూడా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఈ కథ చెప్పినప్పటి నుంచి కూడా హీరోయిన్ ఎవరైతే చేస్తారో మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి అని అనుకుని అలా అనుపమ గారికి వెళ్ళడం జరిగింది. అండ్ ఒక హారర్ అనగానే దీంట్లో కామెడీ కూడా చాలా అంటే నీట్గా అలా క్యారీ ఆన్ అవుతూ ఉంది. సో ఎంతగా భయపెట్టారో అంత కామెడీగా ఉంది. రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఎక్కడ మిస్ఫైర్ అయినా మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది కదా. అవునండి, అంటే వన్ థింగ్ వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ వన్ థింగ్ ఏంటంటే కథలోకి వెళ్ళే కంటే ముందే ఫన్ పెడదాము. వన్స్ కథలోకి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా వీ విల్ స్టిక్ టు అవర్ హారర్ మిస్టరీ జానర్ అనుకున్నాము. అలానే కథలోకి వెళ్ళే కంటే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫన్ సీక్వెన్సెస్ పడ్డాయి. అండ్ ఎస్పెషల్లీ హైపరాది గారి పంచెస్కి అండ్ భద్రం ఒక ఆయన భాగ్యం అనే ఒక సీక్వెన్స్ కి థియేటర్ లో రెస్పాన్స్ చూస్తుంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ప్రతి థియేటర్ లో ఆ సీన్లకి అరుస్తున్నారు. శ్రీనివాస్ గారు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఏం చెప్తారు? ఎప్పుడు రిలీజ్ అవబోతున్నాయి? వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్? అంటే నేను నాకంటే మా టీం చెప్తే బాగుంటుంది. సో బట్ రేపు లాస్ట్ షెడ్యూల్ ఒకటి ఉందండి. సో అది చేయంగానే టైసన్ నాయుడు అయిపోతుంది. సో యా టీమ్ విల్ టేక్ ద కాల్ వెన్ టు రిలీజ్. ఓకే. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ లో మళ్ళీ ఏమైనా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పార్ట్ 2 కానీ లేకపోతే వేరే మూవీ కానీ? డెఫినెట్లీ అండి. ఆయనతో వర్క్ చేయడం నేనైతే ఎప్పుడైనా ఎనీ గివెన్ డే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు వర్క్. అండ్ శ్రీనివాస్ గారి గురించి చాలా మంది ఆడియన్స్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాంటి మూమెంట్స్ కూడా మూవీలో పెట్టారు. అది కూడా ఎక్కడ స్టోరీకి బ్రేక్ అవ్వకుండా. సో అది ఎలా మేనేజ్ చేయగలిగారు మీరు? యా, ఐ మీన్ ఐఎమ్ వెరీ వెల్ అవేర్ దట్ ఆయనతో సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక్క చోటైనా కావాలి ఆ యాక్షన్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారనేది ఐఎమ్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ఇట్. సో అందుకే మేము కథలో వెళ్తున్న ప్రాసెస్లోనే డిస్టర్బ్ అవ్వకుండా, స్టోరీని డిస్టర్బ్ చేయకుండా పెట్టాలని అనుకునే స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ట్రీట్మెంట్లో భాగంగానే చేసాం అది. సో అందుకే మీకు సినిమాలో ఎక్కడ అది ఫ్లో నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు ఉండదు. యా. సో ఫైనల్గా కిష్కింధపురి మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి మేము కొత్తగా చెప్పడం కంటే ఆడియన్సే యాక్చువల్లీ మాకు చెప్తున్నారు వాళ్ళకి సినిమా చాలా నచ్చింది అని. వాళ్ళు ఎంత లెవెల్లో నచ్చిందని చెప్తున్నారంటే మాకు కలెక్షన్స్లో కానీ టికెట్స్ సేల్స్లో కానీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు తెలుగు ఆడియన్స్ బికాజ్ వాళ్ళు ప్రతిసారి మనం మంచి సినిమా ఇచ్చినప్పుడల్లా వాళ్ళు ప్రూవ్ చేస్తూనే ఉంటారు. అండ్ నాకు నా కెరియర్లో ఫస్ట్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే సినిమా చూడండి, చూసిన వాళ్ళు
ఒకవేళ కుదిరితే మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు మీరు అండి కిష్కిందపూర్ ఒక మంచి థియేటర్ల ఎక్స్పీరియన్స్. ఇంకొక 1 year వరకు కూడా మీకు ఓటీటీలో రాదు. సో ఈ సినిమా మీరు ఓన్లీ థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. సో చూసి మీరు డెఫినెట్గా మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతారు. చూసి మా సినిమా ఎలా ఉందో మీ అందరూ ఒపీనియన్ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి గో సీ కిషన్పూరి ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది సక్సెస్ అండి. ఇలాంటి మూవీస్ మళ్ళీ ఇంకా తీయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది బాల్టీ స్పెషల్ చిట్ చాట్. నమస్తే.